హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఆ ఒక్క విషయం చెప్పకుండా ఉండాల్సింది కదన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే, ఓ త్రో బ్యాక్ ఇంటర్వ్యూ వీడియోలో ఆఫ్టర్ KGF 2 ప్రభాసే తనతో సినిమా చేయాలని అడిగినట్టు చెప్పారు నీల్. అంతేకాదు, KGF తర్వాత తాను NTRతో సినిమా చేసేందుకు రెడీ అయ్యానని, కానీ తారక్ RRR సినిమా డిలే అవుతుండడంతో ఈలోగా ప్రభాస్తో సలార్ సినిమా తెరకెక్కించేశా అంటూ చెప్పాడు. అయితే ఈ మాటలపైనే ప్రభాస్ ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ను సినిమా ఛాన్స్ అడగలేదా, తాము మరోలా అనుకున్నామంటూ షాక్ అవుతున్నారు. ఈ విషయం చెప్పకుండా ఉండాల్సిందంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ కుటుంబానికి అండగా నిలిచారు. మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మంగళగిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్న పవన్ పహల్గామ్ మృతులకు నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. మహేష్ అడ్డంగా దొరికిపోయారు. అంత కష్టపడి జక్కన్న సినిమా కోసం దాచిన తన లుక్ ఇప్పుడు నెట్టింట లీక్ అవడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఇక జక్కన్నతో చేసే మూవీ కోసం ఎప్పటి నుంచో మహేష్ ఓ స్పెషల్ లుక్లో ట్రై చేస్తున్నారు. అందుకోసం ఎన్నో రోజులుగా కష్టపడి మేకోవర్ అయ్యారు. జుట్టును గడ్డాన్ని పెంచి మరీ కనిపించారు. కానీ SSMB 29 సినిమాలో తను ఎలా కనిపించనున్నాడన్నది మాత్రం ఎవరికీ తెలియకుండా, కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఫ్యామిలీతో వెకేషన్స్కు వెళ్ళినా, ప్రైవేట్ ఈవెంట్స్లో కనిపించిన, ఎయిర్పోర్ట్స్లో ఫ్లాష్ అయినా కూడా క్యాప్తో తన హెయిర్ స్టైల్ను కవర్ చేశాడు. కానీ తాజాగా మహేష్కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. ఈ ఫోటోలో ఉన్న గెటప్పే మహేష్ SSMB 29 గెటప్ అనే కామెంట్ ఇప్పుడు నెట్టింట వస్తోంది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ను తొంగి చూడడం అందరికీ ఇష్టమే. అందుకే అన్నట్టు ఇప్పుడు నాగ చైతన్య, శోభితకు సంబంధించిన వారి పర్సనల్ న్యూస్ ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అదే వారిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారన్న న్యూస్. అయితే ఇది కాదని తెలుస్తోంది. ఇది జస్ట్ గాలి వార్త అని క్లారిటీ వీరి నియర్ అండ్ డియర్స్ నుంచి వచ్చింది. ఇక ఈ విషయం పక్కకు పెడితే వీరిద్దరూ ఎట్ ప్రజెంట్ వారి ఫిలిం లైనప్స్లో బిజీగా ఉన్నారు. దాంతోపాటే హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. జూనియర్ NTR ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య మొదలైంది. తారక్ కూడా షెడ్యూల్స్లో ఉన్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ముందు జనవరి 9, 2026న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ కొత్త డేట్ జూన్ 25 అంటూ ప్రకటించారు. నాని హిట్ 3 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్తో అవి మరింత భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాతో నాని ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించేలా కనిపిస్తున్నారు. ఇక హిట్ 3 ఓవర్సీస్ ప్రీ సేల్స్ మామూలుగా లేవు. ఇప్పటికే $3 లక్షల మార్క్ దాటేసింది. రిలీజ్ నాటికి ఆ వసూళ్లు మరింత భారీగా ఉండబోతున్నాయి. మే 1న విడుదల కానుంది హిట్ 3 మూవీ. హీరో సూర్య స్మోకింగ్ గురించి మాట్లాడారు. రెట్రో సినిమాలో క్యారెక్టర్ కోసమే తాను సిగరెట్ పట్టుకోవాల్సి వచ్చిందన్నారు. తనని చూసి అభిమానులు సిగరెట్ కాల్చకూడదని సూచించారు. ఒక్కసారి ధూమపానం అలవాటైతే మారడం కష్టసాధ్యమన్నారు. అందుకే దాని జోలికి వెళ్ళొద్దన్నారు. NTR హీరోగా నటించిన దేవరకు సీక్వెల్ రానుంది. దీనికి సంబంధించి దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ లాక్ చేశారు. రీసెంట్గా VFX పనులు కూడా మొదలు పెట్టినట్టు టాక్. ఈ ఏడాది నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. సరైన ప్రేమ పొందడంలో తాను ఎన్నోసార్లు విఫలమయ్యానని చెప్పారు హీరోయిన్ శృతి హాసన్. చాలామంది ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని అడుగుతుంటారని, వాళ్ళకది సరదాగానే అనిపించినా తనకు మాత్రం బాధ కలిగిస్తుందని చెప్పారు. మెగా ఫ్యాన్స్ను ఇప్పుడు న్యూస్ ఖుషి అయ్యేలా చేస్తోంది. రామ్ చరణ్ వ్యాక్స్ స్టాచ్యూ ఇనాగ్రేషన్కు ముహూర్తం ఫిక్స్ అయింది. మరికొద్ది రోజుల్లో అంటే మే 9నే చెర్రీ వ్యాక్స్ స్టాచ్యూ ఓపెన్ కానుంది. టుసార్స్ నిర్వాహకులు లండన్లోని మేడమ్ టుసార్స్ మ్యూజియంలో చరణ్ విగ్రహాన్ని మే 9న ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో చరణ్తో పాటు చెర్రీ కుటుంబం కూడా పాల్గొననుందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురునానక్ పాత్రలో నటించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీం ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో AI జనరేటెడ్ అని తెలిపింది. ఆమిర్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ సినిమా మాత్రమే చేస్తున్నారని, కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఉంటే అఫీషియల్ పేజెస్లో ప్రకటిస్తామన్నారు.